అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. మైసెల్ఫ్ నేను ఎం లింగయ్య, PC 3069. నేను నల్గొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. మా స్టేషన్లో 50 మెంబర్స్ ఉంటాం. మేము నా నెంబరే ఎందుకు కేటాయించరు అని ఫస్ట్ కొంచెం ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చినాక చూస్తే అంటే నేను ఇంతవరకు 2012 నుంచి ఎప్పుడు కూడా ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదు, రీఫ్రెష్ లాంటి కోర్సులకి. ఇక్కడికి రాగానే ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ బాగా నచ్చింది. డైలీ ఆ ట్రాఫిక్లో ఆ బిజీగా ఉండే మైండ్ సెట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆహ్లాదంగా మంచిగా అనిపించింది. తర్వాత బ్యారక్ వెళ్ళగానే ఆ బ్యారక్ బెడ్డింగ్ కానీ నీట్నెస్ కానీ చాలా మంచిగా అనిపించింది. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూస్తే ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, మిగతా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎక్కడైనా కానీ ఫ్యాకల్టీ కొంచెం అపేరెన్స్ ఉండరు. ఇక్కడ ప్రతి ఫ్యాకల్టీ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళకి ఆడ ఉన్న సబ్జెక్ట్ కానీ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ వెరీ జెంటిల్మెన్. ప్రతి క్లాస్ కూడా మన దగ్గరే వండుకుంటూ ఆ క్లాస్ని ఎలాంటి డిస్టర్బ్ కాకుండా అందరినీ మంచిగా వినేటట్టుగా వారు సమయాన్ని కేటాయించారు. అట్లనే పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కూడా ఆ సారు వెంకటేశ్వర సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. చంద్రశేఖర్ సార్ కానీ ఇంకా మిగతా నాగరాజ్ సార్ కానీ రోడ్ సేఫ్టీ గురించి కానీ ఉమెన్ సేఫ్టీ గురించి కానీ ఈ ఉమెన్స్ మీద జరిగే ఈ అఫెన్సెస్ గురించి కానీ మన రోజు చూస్తుంటాం మన స్టేషన్లో మనం చేసేటువంటి పనులే, మనమే డ్యూటీ పోతుంటాం, మనమే బీట్ చేస్తుంటాం. కానీ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే దాన్నే మనకు తెలిసిన దాన్నే కొంచెం మంచిగా చాలా చక్కగా చూపించారు. FSL గురించి కూడా సుస్మిత మేడం గారు వారి ఎక్స్పీరియన్స్ని మొత్తం మనకు 100% మంచిగా చెప్పారు. FSLలో మనం చేసేటువంటి మిస్టేక్స్ ఎలా ప్యాక్ చేస్తుంటాము, కొన్నిసార్లు నేను కూడా FSL పోయినప్పుడు అవి రిటర్న్ అయిన సందర్భాలు ఉంటాయి సార్. ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి అతను ప్యాక్ చేసుకొని వస్తాడు, ప్రాపర్గా లేకపోతే వాళ్ళు రిటర్న్ చేస్తారు. మళ్ళీ వాడు శ్రీకాకుళంకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లా కాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్యాకింగ్ విషయంలో కానీ, సీన్ ఆఫ్ ఎఫెన్స్ విజిట్ చేసినప్పుడు కానీ అట్లాంటివి చాలా చాలా చక్కగా చెప్పారు. ఇంకా ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ గురించి మేడం గారు కూడా చాలా మంచిగా మనకు ప్రాక్టికల్గా ఆ డ్రోన్ మనం చూస్తుంటే ఏదో పెళ్లిలో డ్రోన్ పోతుంటుంది, 4 ఫోటోలు తీసుకుంటే మళ్ళీ ఇటు వస్తుంటుంది. అది మన పెళ్లిలో చూస్తుంటాం కానీ దాని ఎట్లా ఆపరేటింగ్ అవుతుంటుంది ఎట్లా అనేది మనకు చూడం. అందరం చాలా చక్కగా చూసినాము. అది కూడా మేడం చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా యోగా విషయంలో హనుమంతరావు సారు ఎక్సలెంట్ సార్. మామూలుగా యోగా అంటే ఏదో పోగానే ఆసనాలు వేపిస్తుంటారు, వజ్రాసనం, అది సూర్య నమస్కారాలు అది అంటారు. కానీ అట్లా కాకుండా డిఫరెంట్ వేలో సారు చాలా చక్కగా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.